బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కేటీఆర్ కి వార్నింగ్ ఇచ్చారా? దానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. కారణం ఆయన విడుదల చేసిన ఓ లేఖ. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన లేఖ విడుదల చేశారు. అనవసర వివాదాల్లోకి ఫిల్మ్ ఇండస్ట్రీని లాగొద్దంటూ ఆయన విడుదల చేసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. కేటీఆర్ కు ప్రొడ్యూసర్ దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారా? మీరే జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ తో జరిగిన సమావేశం మీద కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఆయన పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. రాజకీయాలకు ఫిల్మ్ ఇండస్ట్రీని వాడుకోవద్దంటూ చెప్పారు. ఆయన ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం చాటుమాటన జరిగిన వ్యవహారం కాదంటున్నారు. ముఖ్యమంత్రితో సమావేశంపై ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రిలీజ్ అయిన లెటర్ని మీరు చూస్తున్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటిన జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దారని సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామంటూ కూడా ఆయన కంక్లూషన్ ఇచ్చిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ప్రారంభించడమే గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేవలం కేటీఆర్నే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళారు, మాట్లాడారు, ఆ తర్వాత తీవ్రమైన చర్చ జరుగుతూనే నిజానికి. ఈ నేపథ్యంలో దిల్ రాజు చేసిన కామెంట్స్ కేవలం కేటీఆర్ మాత్రమే పరిమితమయ్యా అనుకోవాలా, లేకపోతే ఇంకా బియాండ్గా చూడాలా? అసలు ఈ లేఖ ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎలా చూడాలి ఈ లెటర్ని? ఎందుకంటే ఇక్కడ కేవలం కేటీఆర్కి మాత్రమే పరిమితమైంది అనుకోవాలా, లేకపోతే ఆ పరిధి దాటి ఉందనుకోవాలా? రీసెంట్ గా తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపిన సమావేశం పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అంటూ కేటీఆర్ ని ఉద్దేశించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఇది దాదాపుగా చిత్ర పరిశ్రమ పట్ల, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని రాజేస్తున్న రాజకీయ పక్షాలు అనుకోవచ్చు, రాజకీయ నాయకులు అందరికి కూడా ఈ లేఖ అయితే వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిత్ర పరిశ్రమని వివాదాల్లోకి లాగొద్దు. పరిశ్రమ ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపింది. ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి పాటుపడటానికి రెడీగా ఉంది. చాలా మంచి సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారు. ప్రభుత్వం చేసిన సూచనల పట్ల, ప్రభుత్వం ఆకాంక్ష పట్ల చిత్ర పరిశ్రమ కూడా చాలా సానుకూలంగా ఉంది. మేము కూడా ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పరిశ్రమ వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తామంటూ సినిమా పరిశ్రమ తరఫున దిల్ రాజు మాట్లాడటం జరిగింది. రీసెంట్ గా అల్లు అర్జున్ వివాదం, పుష్ప దుర్ఘటన పట్ల కూడా వివిధ రాజకీయ పక్షాలు లేనిపోని విమర్శలు చేయటం, కొంత ఉద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే అల్లు అర్జున్ కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కూడా వివాదాన్ని రాజేసే విధంగా మాట్లాడటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చిత్ర పరిశ్రమను ఇలాంటి వివాదాలకు లాగొద్దు, మీ రాజకీయ విమర్శలకు సినిమా పరిశ్రమని ఒక అస్త్రంగా వాడుకోవద్దు అంటూ దిల్ రాజు చాలా కరాఖండిగా అయితే ఈ లేఖ ద్వారా తెలియజేశారు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేదు. పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తుందో, ప్రభుత్వం పరిశ్రమకు ఏమేం చేయదలుచుకుంటుందో, పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి.
ఇద్దరం కూడా ఇరు వర్గాలం ప్రభుత్వము అలాగే చిత్ర పరిశ్రమ కూడా చాలా సంతృప్తిగా ఉన్నాము మొన్న జరిగిన మీటింగ్ పట్ల అంటూ దిల్ రాజు ఈ లేఖలో తెలియజేయడం జరిగింది సచిన్. రైట్, అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ లేఖకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటిన జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉంటూనే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మన డిబేట్లోని కొంతమంది ప్రొడ్యూసర్ని మాట్లాడిన సందర్భంలో మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు అంటూ చెప్తున్న సందర్భం. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అనుకోవాలా, లేకపోతే ఆ క్లారిటీని ఫిల్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఎలా అనుకోవాలి ఇక్కడ? దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో కొంత హడావుడిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సమావేశానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రధానమైన విభాగాలు ఏమైతే ఉన్నాయో, ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇలాగా ప్రధానమైన విభాగాలన్నిటికి కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. ఆ విభాగాల నుంచి ఒకరిద్దరు ప్రతినిధుల్ని అక్కడికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో జరిగిన సమావేశము, చాలా టైం బౌండ్ లో జరిగిన సమావేశం కాబట్టి ఇది ఆ విభాగాలు వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో గానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో గానీ చర్చించకుండా సమావేశానికి వెళ్ళటం జరిగింది. దీంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది సభ్యులకు అలాగే ఆ విభాగాల అధ్యక్ష కార్యదర్శులకు కమిటీ మెంబర్స్ కి మధ్య. సో ఇలాంటి వివాదం వచ్చింది కాబట్టి దానికి క్లియర్ గా దిల్ రాజు చెప్పడం జరిగింది. పరిశ్రమ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ప్రభుత్వానికి అలాగే పరిశ్రమకి మధ్య నేను వారధిగా ఉంటాను. ఎవరైనా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంతో ఏమి చర్చించాలనుకున్నా కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రయత్నం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ కూడా సమావేశానికి ఆహ్వానం ఉండదు. ఖచ్చితంగా సీనియర్స్ ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అన్ని ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి అన్ని విభాగాల నుంచి ఒక్కొక్క విభాగం నుంచి ఒకరిద్దరు ప్రతినిధులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న సినిమాల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో సంతృప్తి అనేది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన జరిగిన సమావేశం కొంత యుద్ధ ప్రాతిపదికన జరిగింది. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నమాట వాస్తవం. కానీ అది దాదాపు అన్ని విభాగాల నుంచి కూడా మీటింగ్ కి హాజరయ్యారని చెప్పొచ్చు సచిన్. కానీ ఇక్కడ కాంటాక్ట్స్ కి సంబంధించి మళ్ళీ ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కేటీఆర్ ఇక్కడ మిగతా ఇష్యూస్ని కవరప్ చేయడానికి ఈ అంశాన్ని, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనేది ఆయన చేస్తున్న కీలకమైన వ్యాఖ్య. సో ఇటువంటి సినారియోలో అసలు ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ మీద మాట్లాడొద్దు అంటూ ఇండైరెక్ట్గా చెప్పినట్టు భావించాలి లెటర్కి సంబంధించి, లేకపోతే ఇండస్ట్రీ అంశాలు ఇంకా మీరెవరూ మాట్లాడొద్దు, ప్రభుత్వంతో ఇండస్ట్రీని మాట్లాడుకుంటుంది అనేది ఒక డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా భావించచ్చా? ఎలా చూడాలి ఇది? అల్లు అర్జున్ విషయంలో ఆ సంఘటనకు సంబంధించి ఆ హీరో గురించి కానీ ఆ వివాదం గురించి ఎవరు మాట్లాడవద్దు అని రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు చెప్పారు. అలాగే మంత్రులకు కూడా చెప్పిన పరిస్థితుంది. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరు దానిపైన వ్యాఖ్యానించొద్దు, మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయొద్దు అంటూ ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ విషయంలో చాలా సైలెంట్ అయిపోయారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ తరఫున ఉన్న న్యాయవాదులు దాని గురించి బెయిల్ ప్రాసెస్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఇద్దరి మధ్య సంధానకర్తగా ఉన్నాడు. అటు ప్రభుత్వానికి ఇటు చిత్ర పరిశ్రమకు మధ్య ఉన్నాడు కాబట్టి ఈ రాజకీయ విమర్శలకు ఈ సంఘటనను వాడుకోవద్దు, అలాగే చిత్ర పరిశ్రమని వాడుకోవద్దు అనేది ప్రధానంగా ఆయన సూచించిన సూచన. పరిశ్రమని అడ్డం పెట్టుకొని రాజకీయ విమర్శలు మీరు చేయవద్దు, పరిశ్రమకు మీ విమర్శలకు సంబంధం లేదు, మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమే డైరెక్ట్ తోటి చర్చించుకుంటాము, అలాగే పరిష్కరించుకుంటాము అనే భావన అయితే దిల్ రాజు మాటల్లో వ్యక్తం అవుతోంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎఫ్డీసీ చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన లేఖ విడుదల చేశారు. అనవసర వివాదాల్లోకి ఫిలిం ఇండస్ట్రీని లాగొద్దంటూ ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కేటీఆర్కు ప్రొడ్యూసర్ దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారా?
దానికి సంబంధించిన ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్తో జరిగిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసింది. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామంటూ ఆయన ఆ లెటర్ని కంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఈ లెటర్ ఇంట్రెస్టింగ్గా మారింది. దాదాపుగా 4 గంటల ప్రాంతంలో ఆయన ఈ లెటర్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. అంటే ఇక్కడి నుంచి ఎవరిని మాట్లాడద్దని చెప్పినట్ట, లేకపోతే అల్లు అర్జున్ ఇష్యూని మాత్రమే మాట్లాడద్దని చెప్పినట్ట, ఎలా భావించాలి? యాజ్ ఆఫ్ వ్యూవర్గా మీకేమనిపిస్తోంది? దిల్ రాజు మరి ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన రిలీజ్ చేసిన ఈ లెటర్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.